ఇంకో 3 days లో ఉమెన్స్ ఏషియా కప్ స్టార్ట్ అవుతుంది దుబాయ్ లో. అండ్ లాస్ట్ టైం ఉమెన్స్ ఏషియా కప్ లో ఇండియా ఫైనల్లో ఓడిపోయింది, శ్రీలంక గెలిచింది. సో అప్పటి నుంచి ఇండియా మళ్ళీ రివెంజ్ కోసం వెయిట్ చేస్తుంది. బట్ ఇప్పుడున్న మూమెంట్ చూస్తే T20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ ఎగ్జిట్ తర్వాత ఇండియా చాలా లో కాన్ఫిడెన్స్ లో ఉంది. అండ్ ఇలాంటి మూమెంట్ లో కొన్ని ఇంజురీస్ కూడా తోడయ్యాయి, స్క్వాడ్ లో కొంతమంది స్టార్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. ఇవన్నీ కలిపి మరి ఏషియా కప్ లో ఇండియా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని చాలా ఇంట్రెస్టింగ్ గా కనపడబోతుంది. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మ్యాచ్లు ఎలా, గ్రూప్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ స్టోరీస్. ఏసీసీ ఉమెన్స్ ఏషియా కప్ 2026 ఇది ఎప్పుడు చూసినా ఇండియా ఫేవరెట్ గానే కనిపిస్తుంది, అటు మెన్స్ లో గానీ ఇటు ఉమెన్స్ లో గానీ. కానీ 2024 లో జరిగిన ఏషియా కప్ ఫైనల్స్ ఒకసారి చూసుకుంటే ఇండియా ఈజీగా గెలుస్తుంది అనుకునే పొజిషన్ నుంచి శ్రీలంక డామినెంట్ గా గెలిచింది. చూడ్డానికి ఇండియా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ఏషియా కప్స్ విషయానికి వస్తే శ్రీలంక చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది టీము. అది ఏంటనేది ఎవరికి తెలియదు ఆ మిస్టరీ. బట్ ఇండియాకి మాత్రం అపోనెంట్ శ్రీలంక అనే చెప్పాలి. పాకిస్తాన్ ఈజీగా ఓడిస్తుందేమో కానీ శ్రీలంక మీద మాత్రం తడబడే ఛాన్సెస్ ఉన్నాయి. 25 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియన్ కాన్ఫిడెన్స్ పెరిగింది. బట్ కొన్ని సిరీస్ ఓడిపోయారు, కొన్ని సిరీస్ గెలిచారు, T20 మీద కాన్సన్ట్రేట్ చేశారు అనుకున్నాం. బట్ T20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ లోనే ఎగ్జిట్ అయ్యారు. ఆ ఎగ్జిట్ తర్వాత ఇంతవరకు మళ్ళీ క్రికెట్ ఆడలేదు. మరి ఇప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ తో ఏషియా కప్ కి వస్తారు, అది కూడా ఇండియాలోనూ శ్రీలంకలోనూ జరగట్లేదు, ఇట్ ఇస్ దుబాయ్. అండ్ ఎస్పెషల్లీ స్పిన్ కి అనుకూలిస్తే మనకు ఆ విషయం తెలుసు, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అక్కడే జరిగింది, మీకు గుర్తుంటే. ఈ విధంగా చాలా థింగ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. అండ్ జెమిమా రోడ్రిక్స్ ఇంజురీ వల్ల దూరం అవడం చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి టీమ్. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో రోడ్రిక్స్ చాలా కీ ప్లేయర్. అండ్ ఇప్పుడు ప్రతిక రావల్ రీప్లేస్ చేసింది. ప్రతిక రావల్ ఓపెనర్, అండ్ మనకి షఫాలి వర్మ ఆల్రెడీ ఓపెనింగ్ లో ఉంది. మరి ఎలా కాంబినేషన్ సెట్ చేస్తారనేది కూడా ఇంకో ఇంపార్టెంట్ థింగ్. ఇంకా షెడ్యూల్ విషయానికి వస్తే ఆగస్ట్ 28 ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది, అండ్ సెప్టెంబర్ 13 ఫైనల్ ఉంటుంది. ఇండియా విషయానికి వస్తే ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 30 ఉంది థాయిలాండ్ తో. అండ్ ఇండియా పాకిస్తాన్ మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ సెప్టెంబర్ 5 ఉంది. ఇంకా గ్రూప్స్ విషయానికి వస్తే 2 గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ ఏ లో హాంకాంగ్, ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్ ఉంటే, గ్రూప్ బి లో బంగ్లాదేశ్, ఇండోనేషియా, శ్రీలంక అండ్ యుఏఈ. ఇండోనేషియా ఫస్ట్ టైం ఒక మేజర్ ట్రోఫీ ఆడబోతుంది. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇంకా ఇండియా విషయానికి వస్తే ఇండియా టీమ్ స్ట్రాంగే, మనం అన్ని టీమ్స్ తో కంపేర్ చేసుకున్నా ఇండియానే స్ట్రాంగ్ టీమ్ అండ్ ఇండియానే ట్రోఫీ ఫేవరెట్స్ కూడా. బట్ ఏ ఒక్క మ్యాచ్ అయితే తడబడతారో, ఏ ఒక్క మ్యాచ్ లో కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారో, ఆ ఒక్క మ్యాచ్ దెబ్బతీస్తుంది. అది మనం ప్రతిసారి చూస్తూనే వస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా పాకిస్తాన్, శ్రీలంక వీళ్ళిద్దరితోనే కొంచెం టఫ్ కాంబినేషన్ ఉంటుంది. పాకిస్తాన్ తో మ్యాచ్ గెలుస్తారేమో కానీ శ్రీలంక దగ్గరకు వచ్చేసరికి కొంచెం తడబడతారు ఏషియా కప్ లో. సో ఖచ్చితంగా ఇండియా శ్రీలంక మీద మంచి ప్లాన్స్ తో రావాలి, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తీసేయాలి. ఎంత మంచి టీం అయినప్పటికీ ఆ రోజు మంచి క్రికెట్ ఆడితేనే గెలుస్తారు. కాబట్టి అది సెమీఫైనల్స్ అయినా ఫైనల్స్ అయినా ఒక్క రోజు బ్యాడ్ క్రికెట్ ఆడితే ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా అది ఏ మ్యాచ్ అయినా సరే ఇండియా సీరియస్ గా తీసుకొని ఆడాలి. అండ్ ఎస్పెషల్లీ హర్మన్ ప్రీత్ కౌర్ కి ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. మళ్ళీ T20 వరల్డ్ కప్ ఆర్ ODI వరల్డ్ కప్ ఎంతవరకు ఆడుతుందో గ్యారంటీ లేదు. యాజ్ ఎ ప్లేయర్ మేబీ కంటిన్యూ చేయొచ్చు, బట్ యాజ్ ఎ క్యాప్టెన్ మేబీ ఫ్యూచర్ కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో ఎగ్జిట్ దానికి ముందు సిరీస్ ఓడిపోవడం కొంచెం ప్రెషర్ ఎక్కువైంది. అండ్ స్మృతి మందన్న ఒక సైడ్ అద్భుతంగా క్యాప్టెన్సీ చేస్తుంది, IPL లో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచింది. సో ఈ విధంగా క్యాప్టెన్సీ ప్రెషర్ అయితే ఉంది. మరి ఎంతవరకు తన క్యాప్టెన్సీ ప్రూవ్ చేసుకుంటది, అండ్ విత్ దట్ తన ఫామ్ కూడా ప్రూవ్ చేసుకుంటది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంకా ఫైనల్ థింగ్, దుబాయ్ పిచెస్ లో బౌలర్స్ కి ఎక్కువ అనుకూలించే ఛాన్సెస్ ఉంటాయి, స్పిన్ కి ఎక్కువ అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇండియా తరపున శ్రీచరణి కానీ దీప్తి శర్మ కానీ ఇద్దరు కీ ప్లేయర్స్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మీదే మోస్ట్లీ మన విన్స్ డిపెండ్ అయి ఉంటాయి. అండ్ శ్రీచరణి ప్రెసెంట్ వండర్ఫుల్ ఫామ్ లో ఉంది. మరి అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ మనకి టైటిల్ గెలిపిస్తే అదే హ్యాపీ. మరి ఈ ఏషియా కప్ గెలవడానికి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి, ఇండియా కాకపోతే ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నాయి, మీరైతే కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్విక్ స్టోరీస్.